మీడే వేపిస్తున్నా బోర్ అని చెప్తున్నా. దారుతుంది 350 అట్ట వేస్తారు. రైతులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోరు వచ్చేసి 465 ఫీట్ల వరకు తవ్వారు. దీంట్లో ప్రధానంగా 3 లేయర్స్ వచ్చాయి. అది మన భాషలో చెప్పాలంటే 3 తాసులు వచ్చాయి. 3 తాసులు ఎర్ర గుల్లక, నల్ల గుల్లక, ఇసుక అంటే మురుసు వంటిది వచ్చిందనమాట. 465 ఫీట్లు తవ్వినా ఎంత మాత్రం నీళ్ళు వస్తున్నా మీకు క్లియర్గా వీడియోలో చూడవచ్చు. ఇది చివరి దాకా చూస్తే మీకు ఎన్ని తాసులు ఏ విధంగా మారాయి అనేది మీకు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్నదే ఈ బోర్ అనేది వేశారు, రీసెంట్గా వేశారు. అయితే నీళ్ళు ఏమాత్రం వచ్చో మీరు క్లియర్గా చూడవచ్చు. వేసవిలో రైతులు బోర్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే పాటించండి. 1-2 సార్లు అయితే చూపించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వీళ్ళు వేస్తున్న ప్రాంతం వచ్చి మొత్తం రాక్ అంటే రాయి బలంగా ఉన్న ఏరియాలో అయితే వేశారు. ఈ ఎండాకాలంలో ఈ నీళ్ళు రావడం కూడా ఓ మంచి శుభతరుణమే. కాకపోతే ఈ సంవత్సరం భూగర్భ జలాలు అయితే లేవు. 3 తాసులు వచ్చాయన్నాం కదా, 3 విధాలుగా ఏ విధంగా వచ్చాయనేది మీరు క్లియర్గా వీడియోలో చూడవచ్చు. మీ ప్రాంతంలో ఎంతవరకు ఇప్పుడు వేస్తున్న పరిస్థితుల్లో ఎంతవరకు వస్తున్నాయి నీళ్ళు అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఇక్కడున్న రైతుతో పాటు అక్కడ చూసే ప్రతి ఒక్క రైతుకి టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకంటే నీళ్ళు వస్తే ఎవరికైనా అక్కడ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే టెన్షన్తో కూడుకున్న వ్యవహారం ఇది. రైతులు నీళ్ళు వస్తున్నాయంటే ఆనందపడతారు. అదే హెచ్చు తగ్గులుగా వస్తుంటే మాత్రం ఆందోళన చెందుతారు, వస్తాయి రావు అనేది. అది మీరు క్లియర్గా అందరి మొహాల్లో కనబడుతుంది. అక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. అందరూ ఆందోళన చెందుతున్నారు. రైతులు వేసవిలో బోర్లు వేసేటప్పుడు చాలా అయితే జాగ్రత్తలు తీసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. మీకు దీంట్లో ఎన్ని ఇంచుల వరకు నీళ్ళు వస్తున్నాయి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో ఎంత లోతు వరకు వేస్తే నీళ్ళు అనేది భూగర్భ జలాలు మోటార్లు అంతే కామెంట్. దారుతుంది 350 అట్ట వేస్తారు. తగ్గే ఎందుకే